పిఠాపురంలో రెండు పార్టీల యాక్షన్ ప్లాన్ మొదలైంది. వైసీపీ జనసేన పార్టీలు ఆ పీఠంపై సీరియస్ ఫోకస్ చేశాయి. పిఠాపురంలో రెండోసారి జెండా ఎగరేయాలన్న సమరోత్సాహంలో వైసీపీ ఉంటే పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్లి తీరాలన్న పట్టుదలతో జనసేన ఉంది. ఈ క్రమంలో ముద్రగడను కలిశారు పిఠాపురం వైసీపీ నాయకులు. ఇప్పటికే ప్రచారంలో దిగిపోయారు వైసీపీ అభ్యర్థి వంగ గీత. పెన్నెం దొరబాబుతో ఉన్న గ్యాప్ క్లియర్ కావడంతో ఆమె గ్రౌండ్ లో క్యాంపెయినింగ్ కి దిగారు. పోల్ మేనేజ్మెంట్ పై ఒక అంచనాకొచ్చిన వైసీపీ కాపు కమ్యూనిటీలోని ప్రముఖులతో టచ్ లోకి వెళ్లారు. ఇటు పిఠాపురాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 27 నుంచి పవన్ వారాహి ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై పవన్ చర్చలు జరిపారు. 3 మండలాలు 2 మున్సిపాలిటీల్లోని కీలక నేతలతో పవన్ మీట్ అయ్యారు. గత ఎన్నికల్లో జనసేనకు 28,000 ఓట్లొచ్చాయి. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది జనసేన పార్టీ. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం 50 రోజులు ఉంది. అయితే పిఠాపురంలో మాత్రం రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కిపోతున్నాయి. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి జనసేన శ్రేణులు కూడా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మరోవైపు పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీతను వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఆమె కూడా నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికప్పుడు ప్రచారం కూడా ముమ్మరం చేశారు. ఇటు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెం దొరబాబును కాదని వంగ గీతను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. దాంతో ఇటు పెన్నెం దొరబాబు అదేవిధంగా మరోవైపు వంగ గీత వర్గాల మధ్య కొద్ది గ్యాప్ ఉండడంతో దాన్ని కూడా వైసీపీ అధినాయకత్వం ఇద్దరిని కూర్చోబెట్టి క్లియర్ చేసిన సిచ్యువేషన్. మరోవైపు కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం గత 10 రోజుల కిందటే వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కాపు ముఖ్య నేతలు అదేవిధంగా కాపు ఉద్యమంలో తనతో పనిచేసిన వారందరితో కూడా తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచి వైసీపీ గెలవాలి, ఎవరి స్థాయిలో వారి పనిచేయాలని ఇప్పటికే సూచించిన సిచ్యువేషన్. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురం, ఈ కొత్తపల్లి, గొల్లప్రోలు అదేవిధంగా పిఠాపురం, ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని అన్ని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు, తమ వైపు ఎలా తిప్పుకోవాలని కూడా వైసీపీ దానికి తగ్గట్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. మరోవైపు వైసీపీ అధినాయకత్వం కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఒకటి భీమవరం, మరొకటి గాజువాక. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. దానికి తగ్గట్లుగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయనను కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్లుగా ఎన్నికలకు 2 నెలల ముందే నియోజకవర్గంలో తమకు వాతావరణం మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ముద్రగడ పద్మనాభం కాపు సంఘాలు అదేవిధంగా మొదటి నుంచి కాపు ఉద్యమంలో తనతో పనిచేసిన వారందరితో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలని ఖచ్చితంగా దానికి తగ్గట్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. నియోజకవర్గంలో కాపుల తర్వాత బీసీలు, ఎస్సీ ఓట్లు చాలా కీలకం. బీసీలో సెట్టిబల్జ, పద్మశాలి అదేవిధంగా మరోవైపు మత్స్యకారు ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. మరొకవైపు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దాదాపు 30,000 ఓట్లు ఉండడంతో దానికి తగ్గట్లుగా కూడా వైసీపీ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. ఒక బీసీ, ఎస్సీలోని మెజార్టీ ఓటు తమ వైపు తిప్పుకుంటే పవన్ కళ్యాణ్కి ఓడించడం చాలా ఈజీ అవుతుందని ప్రత్యేకంగా సభలు, సమావేశాలు, గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టడానికి ఇప్పటికే వైసీపీ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. దానికి తగ్గట్లు ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెం దొరబాబు నియోజకవర్గంలో ఆ బాధ్యతలు అప్పచెప్తూనే మరోవైపు రాష్ట్ర స్థాయిలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వారితో ప్రచారం చేయించడం, మరోవైపు కాపు ప్రముఖులతో పార్టీలో ఉన్న కాపుల్లో మంచి పట్టున్న నేతలను నియోజకవర్గానికి తీసుకురావడం, వారితో నియోజకవర్గంలో ప్రచారం చేయించడం కూడా వైసీపీ ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనుండడంతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధించాలని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే దానికి తగ్గట్లుగా యాక్టివ్ అవుతున్నారు. నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 27 నుంచి దాదాపు 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాలు 2 మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు దాదాపు 28,000 ఓట్లు నియోజకవర్గంలో వచ్చాయి. దానికి తగ్గట్లుగా ఏ మండలంలో ఏ స్థాయిలో ఓట్లు వచ్చాయి, సార్వత్రిక ఎన్నికలకు
సంబంధించి ఎలా సన్నద్ధం కావాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి క్యాండిడేట్లు ఏ విధంగా ప్రభావం చూపారని పూర్తి స్థాయిలో ఇటు పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తల నుంచి వారి నుంచి డేటా కలెక్ట్ చేయడం, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలకు చెందిన నేతలతో విడివిడిగా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ నెల 27 నుంచి వారాహి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఈ వారాహి యాత్ర ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకవైపు వైసీపీ, మరోవైపు జనసేన, ఈ 2 పార్టీలు కూడా పోటీ బరిలో ఉండడంతో దానికి తగ్గట్లుగా ఎవరి స్థాయిలో ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ, మరోవైపు ఈసారి ఖచ్చితంగా గెలవాలని పవన్ కళ్యాణ్ కూడా స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్. ఎవరి స్థాయిలో వారు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, పిఠాపురం నుంచి.